హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనము పర్సంటేజెస్ అనే చాప్టర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చొప్పునే ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు వాటిని కూడా చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్లో వాటన్నిటిని ఆన్సర్ చేస్తాను. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. Now, A and B are less than C by 40% and 20% respectively. By what percentage A is less than B? అంటే A and B అనేవి C కన్నా 40% and 20% చిన్నవి. అయితే బై వాట్ పర్సంటేజ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి అని అడిగారు. సో ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు? ఏ అండ్ బి ఆర్ లెస్ దాన్ సి. సి కన్నా ఏబి చిన్నవిట, అంటే సితో కంపేర్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తాము? ఇఫ్ సి ఈజ్ 100, సి అనేది 100 అయితే ఏ అనేది ఎంత అవుతుంది? ఏ అండ్ బి ఆర్ లెస్ దాన్ సి బై 40% అండ్ 20%. ఏ అనేది 40% చిన్నదిట, అంటే 100కి 40 చిన్నది. సో ఇఫ్ సి అనేది 100 అయితే ఏ అనేది ఎంత అవుతుంది? 100 మైనస్ 40, దట్ ఈజ్ 60 అవుతుంది. అలాగే బి అనేది ఎంత అవుతుంది? 100 మైనస్ 20, దట్ ఈజ్ 80 అవుతుంది. సో ఇఫ్ సి ఈజ్ 100, ఏ ఈజ్ 60 అండ్ బి ఈజ్ 80. మనల్ని ఏమడిగారు ఇప్పుడు? బై వాట్ పర్సంటేజ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఏ అంటే ఎంత ఇక్కడ? 60, బి అంటే 80. సో బై వాట్ పర్సంటేజ్ 60 ఈజ్ లెస్ దాన్ 80 ఆర్ పర్సంటేజ్ డిక్రీజ్ అడుగుతున్నారు మనల్ని. ఓకే, మామూలుగా మనకి 60 ఈజ్ లెస్ దాన్ 80 బై 20, అంతే కదా. 60కి 80కి డిఫరెన్స్ ఎంత? 20. ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజ్ డిక్రీజ్ చూడాలి. క్వశ్చన్లో ఏమడిగారు? బై వాట్ పర్సంటేజ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, అంటే బీతో కంపేర్ చేస్తున్నారు. సో జనరల్గా మనం ఏం చేస్తాము? 80 గనక అయితే ఎంత తగ్గింది? 20 తగ్గింది. 100 అయితే ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఆర్ ఫార్ములా యూజ్ చేస్తే పర్సంటేజ్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో డిక్రీజ్ ఎంత? 20. ఇనీషియల్ వాల్యూ ఎంత? 80. 80 నుంచే కదా 20 తగ్గింది. ఇక్కడ మనల్ని బై వాట్ పర్సంటేజ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, బీతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఇనీషియల్ వాల్యూ బి అవుతుంది. బి ఎంత? 80. సో డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఇది చాలా సింపుల్, చూసుకుంటే మళ్ళీ ఈజీగానే అర్థమైపోతాయి. నెక్స్ట్, P is more than Q by 20% and R is less than Q by 20%. By what percentage P is more than R? అంటే P అనేది Q కన్నా 20% ఎక్కువ ఉంది అండ్ R అనేది Q కన్నా 20% తక్కువ ఉంది. సో బై వాట్ పర్సంటేజ్ P ఈజ్ మోర్ దాన్ R? సో ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు? మనకి Qతో కంపేర్ చేస్తున్నారు, అవునా? P ఈజ్ మోర్ దాన్ Q, అలాగే R ఈజ్ లెస్ దాన్ Q. సో మనం ఏమనుకుంటాము? ఇఫ్ Q ఈజ్ 100, Qని 100 అనుకుంటే P ఎంత అవుతుంది? 20% ఎక్కువ కాబట్టి 100కి 20 అని. 20% మోర్ అంటే 100కి 20 ఎక్కువ అని. సో ఇక్కడ Q 100 అనుకున్నాం కాబట్టి P ఎంత అవుతుంది? 120. అలాగే R ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 20% లెస్ దాన్ Q, అంటే 100 కన్నా 20 తక్కువ. సో R అనేది 80 అవుతుంది. సో Q అనేది 100 అయితే P 120, R 80 అయింది. మనల్ని ఏమడిగారు? బై వాట్ పర్సంటేజ్ P ఈజ్ మోర్ దాన్ R, అంటే బై వాట్ పర్సంటేజ్ 120 ఈజ్ మోర్ దాన్ 80. ఓకే, ఆర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అని అడుగుతున్నారు. సో 120 అనేది 80 కన్నా ఎంత ఎక్కువ? 40 ఎక్కువ, అంటే 80కి 40 కలిపితే 120 వస్తుంది. సో జనరల్గా 80 అయితే 40 ఎక్కువైంది. 100 అయితే ఎంత? పర్సంటేజ్
అంటే అలాగే కనుక్కుంటాం కదా పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. ఓకే, సో బై వాట్ పర్సంటేజ్ పీ ఈజ్ మోర్ దాన్ ఆర్, ఆర్తో కంపేర్ చేస్తున్నారు. ఆర్ అంటే ఎంత ఇక్కడ 80. సో 80 అయితే నీకు 40 ఎక్కువ ఉంది. బై వాట్ పర్సంటేజ్ అన్నారు అంటే 100 అయితే ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 50% వచ్చింది సింప్లిఫై చేస్తే. సో ఇప్పుడు ఫార్ములా యూజ్ చేస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో ఇక్కడ ఇంక్రీజ్ ఎంత మనకి 40 ఇంక్రీజ్ అయింది, ఇనీషియల్ వాల్యూ ఏమవుతుంది 80 అవుతుంది. 80 నుంచే కదా 40 ఇంక్రీజ్ అయింది మనకి అది. అండ్ బై వాట్ పర్సంటేజ్ పీ ఈజ్ మోర్ దాన్ ఆర్ అన్నారు. సో కంపేరింగ్ విత్ ఆర్, సో ఇంక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఆర్ వాల్యూ అవుతుంది అంటే 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 40/80 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. సో 120 ఈజ్ మోర్ దాన్ 80/50%. Next, if A is more than B by 20%, by what percent B is less than A? If A is more than B by 20%, by what percent B is less than A? ఇక్కడ ఏమన్నారు, A అనేది B కన్నా 20% ఎక్కువ, అయితే B అనేది A కన్నా ఎంత పర్సెంట్ తక్కువ. సో మనకి ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్లో ఇఫ్ ఏ ఈజ్ మోర్ దాన్ బి, బితో కంపేర్ చేస్తున్నారు. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ మోర్ దాన్ బి బై 20%. సో బి అనే దాన్ని మనం 100గా తీసుకుంటాం. ఎందుకని 100? ఇక్కడ 20% అంటే 100కి 20 పెరిగిందిట. సో మనం బి అనే దాన్ని 100 అని తీసుకుంటాం. బి అనే దాన్ని 100 తీసుకుంటే ఏ అనేది ఎంత అవుతుంది, ఇట్ ఈస్ మోర్ దాన్ బి బై 20%. అంటే బి కన్నా 20% ఎక్కువ, అంటే బి 100 అయితే ఏ ఎంత అవుతుంది 120 అవుతుంది. 20% అంటే 100కి 20 ఎక్కువ అని. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇఫ్ బి ఈజ్ 100 దెన్ ఏ ఈజ్ 120. ఎందుకని 100 + 20 దట్ ఈజ్ 120. ఏ ఈజ్ మోర్ దాన్ బి బై 20%. ఏ అనేది బి కన్నా 20% ఎక్కువ. సో బి అనేది 100 అయితే ఏ అనేది 100 + 20 దట్ ఈజ్ 120. మనల్ని ఏమడిగారు, బై వాట్ పర్సంటేజ్ బి ఈజ్ లెస్ దాన్ ఏ అంటే బై వాట్ పర్సంటేజ్ 100 ఈజ్ లెస్ దాన్ 120 ఆర్ పర్సంటేజ్ డిక్రీజ్ అని అడిగారు. సో ఇక్కడ మనల్ని దేంతో కంపేర్ చేస్తున్నారు క్వశ్చన్లో, బై వాట్ పర్సెంట్ బి ఈజ్ లెస్ దాన్ ఏ అంటే బై వాట్ పర్సెంట్ 100 ఈజ్ లెస్ దాన్ 120. 100 ఈజ్ లెస్ దాన్ 120 బై 20 అంతే కదా. 100 120 కన్నా 20 తక్కువ ఉంది. సో మనం ఏం చేస్తాము, 120 అయితే 20 తక్కువ ఉంది, 100 అయితే ఎంత తక్కువ ఉంది, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే పర్సెంట్ 100కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు, బై వాట్ పర్సెంట్ బి ఈజ్ లెస్ దాన్ ఏ. సో ఏతో, అందుకని 120 అయితే గనక మనకి ఎంత డిక్రీజ్ అయింది, 20 డిక్రీజ్ అయింది. మనల్ని ఏం అడుగుతున్నారు, పర్సంటేజ్ డిక్రీజ్ అడుగుతున్నారు. అంటే 100కి అయితే ఎంత, సో 100కి అయితే ఎంత 20/120 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 16/2/3%. ఇదే మనకి ఫార్ములా అయితే పర్సెంట్ డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో ఇక్కడ డిక్రీజ్ ఎంత, ఓకే, సో పర్సంటేజ్ డిక్రీజ్ ఆర్ 100 ఈజ్ లెస్ దాన్ 120 బై డిక్రీజ్ ఎంత మనకి 20. ఇనీషియల్ వాల్యూ ఎంత, ఇనీషియల్ వాల్యూ అంటే దేంతో కంపేర్ చేస్తున్నారు క్వశ్చన్లో, బై వాట్ పర్సెంట్ బి ఈజ్ లెస్ దాన్ ఏతో కంపేర్ చేస్తున్నారు. సో ఇనీషియల్ వాల్యూ 120 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50/3 ఈజ్ ఈక్వల్ టు 16/2/3%. సో ఈ ప్రాబ్లమ్స్ ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. Next, in the annual examination, Ramya got 10% less marks than Suchitra in mathematics. Ramya got 81 marks. The marks of Suchitra are. ఏమని ఇచ్చారు, యాన్యువల్ ఎగ్జామినేషన్లో రమ్యకి సుచిత్ర కన్నా 10% తక్కువ మార్క్స్ వచ్చాయట. అయితే రమ్యకి 81 మార్క్స్ వస్తే సుచిత్రకి ఎన్ని మార్క్స్. సో మనకేమి ఇచ్చారు ఇక్కడ, సుచిత్ర, ఓకే, సుచిత్రకి
మనం 100 అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎవరితో కంపేర్ చేశారు? సుచిత్రతో కంపేర్ చేశారు కదా. రమ్య గాట్ 10% లెస్ మార్క్స్ దాన్ సుచిత్ర. సుచిత్ర కన్నా 10% తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి మనం సుచిత్ర యొక్క మార్క్స్ 100 అనుకుంటాం. ఓకే, రమ్య సుచిత్ర తీసుకుంటే సుచిత్ర మార్క్స్ 100 అనుకుంటాం. ఎందుకు సుచిత్ర మార్క్స్ 100 అనుకున్నాం? ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో రమ్య గాట్ 10% లెస్ మార్క్స్ దాన్ సుచిత్ర, సుచిత్రతో కంపేర్ చేశారు. సో సుచిత్ర కనుక 100 మార్క్స్ అనుకుంటే రమ్య ఎన్ని అవుతాయి? 10% లెస్ మార్క్స్ అంటే 100కి 10 తక్కువ వచ్చాయి. అంటే సుచిత్రకి 100 అనుకుంటే రమ్యకి ఎన్ని వస్తాయి? 90 మార్క్స్ వస్తాయి. ఓకే, 100 - 10 90 మార్క్స్ వచ్చాయి రమ్యకి. కానీ ఇక్కడ రమ్యకి ఎన్ని మార్క్స్ వచ్చాయిట? 81 మార్క్స్ వచ్చాయి. అయితే సుచిత్రకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? దట్ ఈజ్ ఈక్వల్ టు 81/90 × 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 90. సో సుచిత్ర got 90 marks. Next, 72% of students in a college passed theory exam. 62% failed in practical exam. If 14% of students passed in both, what percent of the students failed in both the subjects? ఒక కాలేజీలో 72% ఆఫ్ ద స్టూడెంట్స్ థియరీలో పాస్ అయ్యారట. 72% అంటే ఏంటి? 100కి 72 మంది. టోటల్ స్టూడెంట్స్ 100 అయితే 72 మంది థియరీలో పాస్ అయ్యారు. అలాగే టోటల్ 100 అయితే 62 మంది ప్రాక్టికల్లో ఫెయిల్ అయ్యారు. అయితే 14% అంటే 100కి 14 మంది రెండిట్లో పాస్ అయ్యారు, థియరీ అండ్ ప్రాక్టికల్లో. అయితే వాట్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్? సో దీనికి మనం ఏం చేస్తామంటే లెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బి 100 అనుకుంటాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అనుకుంటే మనకి ఇచ్చిన డేటా నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ థియరీ ఎగ్జామ్, ఇక్కడ మనం ఎన్ ఆఫ్ థియరీ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ థియరీ ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్ టు 72. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎంతమంది అవుతారు? 100 - 62 దట్ ఈస్ 38. అంతే కదా, 62% ఫెయిల్ అయ్యారంటే 38% పాస్ అయినట్టే. అంటే 62% ఫెయిల్ అంటే ఏంటి? 100కి 62 మంది ఫెయిల్ అయిపోయారు. అంటే ఎంతమంది పాస్ అవుతారు? 100 - 62 దట్ ఈస్ 38 మంది పాస్ అయిపోయారు. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఎంతమంది? 14 మంది. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఎంత? ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ థియరీ దట్ ఈజ్ ఎన్ ఆఫ్ థియరీ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ప్రాక్టికల్ మైనస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ దట్ ఈజ్ ఎన్ ఆఫ్ బోత్. ఎందుకని వేసాం ఇలా? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ థియరీ ఎంతమంది? 72 మంది. సో ఈ 72లో ప్రాక్టికల్ పాస్ అయిన 14 మంది కూడా ఉంటారు. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎంతమంది? 38 మంది. ఆ 38లో థియరీ ఎగ్జామ్ పాస్ అయిన 14 మంది కూడా ఉంటారు. అంటే 14% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ఎగ్జామ్స్ కదా. సో ఈ 14 మంది థియరీలో ఉంటారు, ప్రాక్టికల్ కూడా ఉంటారు. సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి థియరీ ప్రాక్టికల్ యాడ్ చేసేటప్పుడు మనం ఈ 14 మందిని థియరీలో యాడ్ చేస్తున్నాం, ప్రాక్టికల్లో కూడా యాడ్ చేస్తున్నాం. సో ఒకసారి ఎక్కువ యాడ్ చేస్తున్నాం, అందుకని మనం మైనస్ ఎన్ ఆఫ్ బోత్ వేసాం. సో దట్ ఈస్ ఎన్ ఆఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 72 టోటల్ థియరీ ప్లస్ 38 మైనస్ మనం ఈ 14 మందిని థియరీలో యాడ్ చేసాం, ప్రాక్టికల్లో కూడా యాడ్ చేసాం. 2 సార్లు యాడ్ చేసాం కాబట్టి ఒకసారి డిలీట్ చేసేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 110 - 14 ఈజ్ ఈక్వల్ టు 96. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఎంతమంది? 96. సో ఫెయిల్ ఎంతమంది అవుతారు? 100 - 96. ఎందుకని? మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అనుకున్నాం. సో 100 - 96 దట్ ఈజ్ ఈక్వల్ టు 4%. ఇది ఈజీగా అర్థం అవటానికి మీకు ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంలో చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చేసి మళ్ళీ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేసా. మీకు చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. Next, 14% of students in a college passed theory exam, 8% of students passed in practical exam. If 6% of students passed in both, how many students failed in both the subjects? అంటే ఒక కాలేజీలో 14% ఆఫ్ స్టూడెంట్స్ అంటే 100కి 14 మంది
పాస్డ్ థియరీ ఎగ్జామ్ 14% అంటే పర్సెంట్ అంటే 100కి. సో టోటల్ స్టూడెంట్స్ 100 అయితే 14 మంది థియరీ ఎగ్జామ్లో పాస్ అయ్యారట. అలాగే 8% ప్రాక్టికల్ ఎగ్జామ్లో పాస్ అయ్యారట. 6% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్. అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అని అడిగారు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఎంత అనుకుంటున్నాము? 100 అనుకుంటున్నాం. అయితే థియరీలో ఎంతమంది పాస్ అయ్యారు? ఇక్కడ 14 మంది పాస్ అయ్యారు. సో మనం ఇక్కడ చూద్దాం. 14 మంది అంటే BGHIOJ. సో వీళ్ళందరూ స్టూడెంట్స్. CDELFKM అండ్ N. ఈ 14 మంది కూడా థియరీలో పాస్ అయ్యారు. ఒక 14 మంది స్టూడెంట్స్ థియరీలో పాస్ అయ్యారు. అలాగే ప్రాక్టికల్లో 8 మంది పాస్ అయ్యారు. ఎవరు వాళ్ళు? BCADEPLM. సో ఈ 8 మంది ప్రాక్టికల్లో పాస్ అయ్యారు అనుకున్నాం. సో ఈ 14 మంది థియరీలో పాస్ అయ్యారు, ఈ 8 మంది ప్రాక్టికల్లో పాస్ అయ్యారు. ఇక్కడ నేను ఎల్లో మార్క్తో ఇచ్చినవి ఏంటంటే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు. ఇప్పుడు థియరీలో ఉన్నారు వాళ్ళు, ప్రాక్టికల్లో కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? BCDELM. అలాగే ప్రాక్టికల్లో కూడా BCDELM. అంటే వీళ్ళు థియరీ పాస్ అయ్యారు, ప్రాక్టికల్ కూడా పాస్ అయ్యారు. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ చూద్దాం. ఏం చేస్తాం ఇక్కడ? N ఆఫ్ థియరీ ప్లస్ N ఆఫ్ ప్రాక్టికల్ మైనస్ N ఆఫ్ బోత్. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ థియరీ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ప్రాక్టికల్ మైనస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో అదేంటో చూద్దాం ఎలాగో. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అంటే ఏంటి? థియరీలో ఉన్నవాళ్ళు ప్లస్ ప్రాక్టికల్లో ఉన్నవాళ్ళు ఇద్దరిని యాడ్ చేస్తాం మనం. ఎవరు వాళ్ళు? BG అలాగే HIOJCDELFKM అండ్ N. సో వీళ్ళందరూ థియరీలో పాస్ అయిన వాళ్ళు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ అంటే ఫస్ట్ థియరీలో ఉన్న వాళ్ళని యాడ్ చేస్తాము, నెక్స్ట్ ప్రాక్టికల్లో ఉన్న వాళ్ళు కూడా. అంటే ఎవరు? BCADEPLM. సో వీళ్ళందరూ మనకి థియరీలో ఉన్నవాళ్ళు, ప్రాక్టికల్లో ఉన్న వాళ్ళని యాడ్ చేసాం. అయితే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎల్లో మార్క్తో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అంటే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు BCDELM. వీళ్ళని థియరీలో యాడ్ చేసాము, అలాగే ప్రాక్టికల్లో కూడా యాడ్ చేసాం. అంటే ఒకసారి ఎక్కువ యాడ్ చేసాం మనం. సో అందుకని ఇక్కడ వీళ్ళని ఒకసారి సబ్ట్రాక్ట్ చేసేస్తాం. అంటే -B -C -D -E -L -M. అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ థియరీ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ప్రాక్టికల్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్. అంటే ఈ రెండిట్లో కూడా వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ థియరీ ఎంత? 14 ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ప్రాక్టికల్ ఎంత? 8 minus total number of students passed in both subjects, that is 6, that is equal to 16. So the number of students failed in both subjects ఎంతమంది వస్తారు? 100 minus 16, that is equal to 84. Please subscribe to my channel Easy Maths for Competitive Exams.